بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد అభిమాన సోదరులారా మీకందరికీ నా ఇస్లామీ అభివాదం అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకతలు తెలుసుకోబోతున్నాం. కొన్ని ప్రత్యేకతలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ మానవాళి కొరకు ఇష్టపడిన ధర్మం ఇస్లాం. అది ప్రతి యుగానికి ప్రతి సమాజానికి అనుకూలమైనది. ప్రతి మంచిని గురించి బోధిస్తుంది, ప్రతి చెడుని గురించి నివారిస్తుంది. మానవులకు ఇహలోక సుఖం పరలోక ముక్తి లభించాలంటే ఇస్లాం ధర్మాన్ని అనుసరించాలి. ఇస్లాం ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పుటకు ఇతర ధర్మాల్లో లేని అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొదటి విషయం, ఇది అల్లాహ్ తరపున వచ్చిన ధర్మం. అల్లాహ్ సెలవిచ్చాడు, ఇన్న దీన ఇందల్లాహి ఇస్లాం, నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైనది. అలాగే ఇస్లాం గురించి అల్లాహ్ ఇలా అన్నాడు, వరజితు లకుముల్ ఇస్లాం దీనా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఇంకా అల్లాహ్ ఇలా అంటున్నాడు, అలా యఅలం మన్ ఖలక వహువల్ లతీఫుల్ ఖబీర్, పుట్టించిన వాడికే తెలియదా, వాస్తవానికి ఆయన సూక్ష్మగ్రాహి మరియు సమస్తము తెలిసిన వాడు. ఇక రెండవ ప్రత్యేకత ఏమిటంటే, ఇది మానవ మొదటి స్థితిని, అంతిమ గతిని, సృష్టి ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. ఇస్లాం యొక్క ప్రత్యేకత ఏమిటి? మానవ మొదటి స్థితి ఏమిటి, అంతిమ గతి ఏమిటి, సృష్టి యొక్క ఉద్దేశం ఏమిటి, ఇది స్పష్టంగా తెలియపరుస్తుంది ఇస్లాం ధర్మం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరా ఖురాన్లో, యా అయ్యుహన్నాస్ ఇత్తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వఖలక మిన్హా జౌజహా వబథ మిన్హుమా రిజాలన్ కతీరన్ వనిసా. సూరా నిసాలో మొదటి ఆయత్ ఇది. అంటే, ఓ ప్రజలారా, మీకు సృష్టించిన మీ ప్రభువుకు భయపడండి. అతను ఒకే ప్రాణి నుండి మీకు సృష్టించాడు, అదే ప్రాణి నుండి ఒక జంటగా తయారు చేశాడు. ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. అంటే ఇది మనిషి యొక్క మొదటి స్థితి. ఇక అంతిమ గతి గురించి అల్లాహ్ అంటున్నాడు, మిన్హా ఖలకనాకుం వఫీహా నుఈదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. సూరా తాహా ఆయత నంబర్ 55. అంటే ఈ నేల నుండే మిమ్మల్ని సృష్టించాము, దానిలోనికే తిరిగి తీసుకుపోతాము, దాని నుండే మిమ్మల్ని పైకి లేపుతాము, దాని నుండి మిమ్మల్ని మళ్ళీ వెలికి లేపుతాము, వెలికి తీస్తాము అని అల్లాహ్ సెలవిచ్చాడు. సారాంశం ఏమిటంటే, మన మొదటి స్థితి ఏమిటి అలా తెలియజేశాడు. అలాగే ఈ ప్రపంచంలో పడిపోయి ఇష్టం ప్రకారం జీవించకండి, విర్రవీగకండి. మీకు ఒక అంతిమ గతి ఉంది. ఏ విధంగా పుట్టించాడో ఆ విధంగా మళ్ళీ మరణం ఇస్తాడు, మరణం తర్వాత మళ్ళీ లేపుతాడు. అక్కడ ఉంది ప్రతిఫలం లెక్క. మరి ఎందుకు పుట్టించాడు, సృష్టి యొక్క ఉద్దేశం ఏమిటి, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా జారియాత్ తెలియజేశాడు. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్, నేను జిన్నులను మానవులను కేవలం నా ఆరాధన నిమిత్తం సృష్టించాను. అంటే అల్లాహ్ సుబ్హానహు సారాంశం ఏమిటంటే, ఇస్లాం యొక్క రెండవ ప్రత్యేకత మానవ యొక్క మొదటి స్థితి, అంతిమ గతి, సృష్టి ఉద్దేశం ఇస్లాం స్పష్టంగా చెబుతుంది. నేను కేవలం సారాంశంగా ప్రధానమైన హెడ్డింగ్లు మాత్రమే చెప్పుకుంటూ పోతున్నాను. రెండవ విషయం ఏమిటి? మానవ మొదటి స్థితి, అంతిమ గతి, సృష్టి యొక్క ఉద్దేశం. మూడవది, ఇస్లాం ధర్మం స్వాభావిక ధర్మం, ప్రకృతి స్వభావానికి విరుద్ధం కాదు.
ఫిత్రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా. అల్లాహ్ మానవులను ఏ స్వభావం ఆధారంగా పుట్టించాడో దానిపై స్థిరంగా ఉండండి. 4వది, ఇస్లాం ధర్మం మేధ ప్రాముఖ్యతను కాదనదు, సవ్యమైన రీతిలో యోచించాలని ఆదేశిస్తుంది. మూర్ఖత్వం, అంధానుకరణ, మూఢనమ్మకాలకు ఇస్లాంలో అనుమతి లేదు. అల్లాహ్ సెలవిచ్చాడు, ఖుల్ హల్ యస్తవిల్ లదీనా యఅలమూన వల్లదీనా లా యఅలమూన్ ఇన్నమా యతదక్కరు ఉలుల్ అల్బాబ్. వీరిని అడగండి, తెలిసిన వారు తెలియని వారు సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రమే హితబోధ స్వీకరిస్తారు. ఇది సూరా. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది తెలివిచ్చాడు. అంటే ఇస్లాం ధర్మం మేధ ప్రాముఖ్యతను కాదనదు, సవ్యమైన రీతిలో యోచించాలని ఆదేశిస్తుంది. మూర్ఖత్వం, మూఢనమ్మకాలకు ఇస్లాంలో తావే లేదు అన్నమాట. ఇది 4వ విషయం. 5వ విషయం ఏమిటంటే, ఇందులో ఇస్లాం ధర్మంలో విశ్వాసం మరియు ధర్మశాస్త్రం, జీవన విధానం రెండు సంపూర్ణంగా ఉన్నాయి. విశ్వాసం మాత్రమే చెప్పి జీవన విధానాన్ని వదలలేదు, జీవన విధానం మాత్రమే చెప్పి విశ్వాసాన్ని వదలలేదు. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకత. ఇది విశ్వాసం మరియు ధర్మశాస్త్రం, జీవన విధానం రెండు సంపూర్ణంగా ఉన్నాయి. ఊహగానాల వరకు పరిమితమైనది కాదు ఇస్లాం ధర్మం. నిజమైన విశ్వాసాలు, వివేకంతో కూడిన వ్యవహారాలు, సుందర ప్రవర్తన అన్నీ ఉన్నాయి. వ్యక్తికి, సంఘానికి, ఇహలోకానికి, పరలోకానికి సంబంధించిన ధర్మం ఇస్లాం ధర్మం. ఇక 6వది, ఇది మనిషి భావాలకు ప్రాముఖ్యత ఇస్తుంది. 6వది మనిషి భావాలకు ప్రాముఖ్యత ఇస్తుంది. ఇక 7వది, స్నేహితులు, శత్రువులు, తనవాళ్ళు, పరాయి వాళ్ళు అందరితో న్యాయం చేయండి అని బోధిస్తుంది. స్నేహితుడైనా, శత్రువుడైనా, తనవాళ్ళైనా, పరాయి వారైనా అందరితో న్యాయం చేయండి అని బోధిస్తుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఖురాన్లో, అలాగే ప్రాక్టికల్గా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే 8వది, సత్యమైన సోదర భావం గల ధర్మం. జాతులు, రంగులు, కుల, వర్ణ పరంగా ఇస్లాంలో ప్రాధాన్యత ఉండదు. కులపరంగా, మతపరంగా, వర్ణపరంగా ఈ విధంగా తేడాలు ఇస్లాం ధర్మంలో లేవు. ఇది ఇస్లాం ధర్మం. అంటే సత్యమైన సోదర భావం గల ధర్మం ఇస్లాం ధర్మం. జాతులు, రంగులు, కుల, వర్ణ ప్రాధాన్యతలు ఇస్లాంలో లేవు. మరి ఇస్లాంలో ఒకే ఒక సూత్రం, ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్ఖాకుం. సూరా హుజురాత్ ఆయత నంబర్ 13. అంటే మీలో ఉత్తమమైన వారు, గొప్పవారు, ఉన్నతమైన వారు, మంచివారు, శ్రేష్ఠులు ఎవరు? కులపరంగా కాదు, జాతిపరంగా కాదు, వర్ణపరంగా కాదు. మరి దేని పరంగా? అత్కాకుం, తఖ్వా పరంగా గౌరవ పాత్రుడు, గొప్ప వ్యక్తి, ఉన్నత వ్యక్తి, మంచి వ్యక్తి ఎవరు? తఖ్వా, అల్లాహ్కి భయపడేవాడు, దైవ భీతిపరుడు, మీలో గౌరవ పాత్రుడు, ఉత్తమమైన వాడు. ఇది ఇస్లాం బోధించేది. ఇది ప్రత్యేకత ఇస్లాంలో. అలాగే 9వది, ఇస్లాం ధర్మం విద్య, విజ్ఞతలను పెంపొందిస్తుంది. ఉదాహరణకు యర్ఫఇల్లాహుల్లదీన ఆమను మిన్కుం వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్. సూరా ముజాదిలా ఆయత 11. మీలో విశ్వసించిన వారికి, అలాగే జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, తలబుల్ ఇల్మి ఫరీదా అలా కుల్లి ముస్లిం. జ్ఞానాన్ని ఆర్జించడం ప్రతి ముస్లింపై విధి, ఫర్ద్ అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే 10వ విషయం ఏమిటంటే, ఇది పరస్పరం ప్రేమ, అప్యాయత, వాత్సల్యం మరియు దయ చూపమనిదిగా బోధిస్తుంది. ఇది ఇస్లాం ప్రత్యేకత.
ముస్లిముల ఉదాహరణ ప్రవక్త గారు ఏం చెప్పారంటే, దయాశీలత, ప్రేమ, అనురాగాలలో ఒక దేహం లాంటి వారు. మనుషులు ప్రపంచంలో ఒక దేహం లాంటి వారు. అంటే ఒక శరీరంలో ఏదో ఒక భాగానికి నష్టం జరిగితే, బాధ అయితే పూర్తి శరీరం ఆ బాధని భరిస్తుంది, భావిస్తుంది. అలాగే ఒక్క వ్యక్తికి బాధ అయితే అందరికీ బాధ అవ్వాలి అని బోధించే ధర్మం ఇస్లాం ధర్మం. అందుకే మహాప్రభు శాస్త్రంలో సెలవిచ్చారు, లా యుమిను అహదుకుం హత్తా యుహిబ్బా లి అఖీహి మా యుహిబ్బా లి నఫ్సిహి. నువ్వు నీ కోసం ఏది ఇష్టపడతావో అదే నీ సోదరునికి ఇష్టపడినంత వరకు నువ్వు సంపూర్ణంగా విశ్వాసి కాలేవు అని ప్రవక్త శాస్త్రం తెలియజేశారు. అంటే నువ్వు నీ కోసం ఏది ఇష్టపడతావో అదే నీ సోదరుని కోసం ఇష్టపడాలి, లేకపోతే నువ్వు విశ్వాసి కాదు అని ప్రవక్త శాస్త్రం తెలియజేశారు. అంటే 10వ విషయం ఏమిటి? పరస్పర ప్రేమ, అప్యాయత, వాత్సల్యం మరియు దయ చూపమని ఇస్లాం బోధిస్తుంది. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకత. అలాగే 11, ఇస్లాం పని చేయాలని, కష్టపడాలని ప్రోత్సహిస్తుంది. సోమరితనంగా, లేజీగా ఉండకూడదు అని బోధిస్తుంది. అలాగే 12వది, విరుద్ధ విషయాలు ఇస్లాంలో లేవు. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకత. విరుద్ధ విషయాలు ఇస్లాంలో లేవు. ఉదాహరణకు అల్లా సూరా నిసాలో సెలవిచ్చాడు, వలో కాన మిన్ ఇంది గైరిల్లాహి లవజదు ఫీహి ఇఖ్తిలాఫన్ కసీరా. అంటే ఒకవేళ ఈ ఖురాన్ గ్రంథము అల్లా తరపు నుంచి కాకుండా వేరే తరపు నుంచి ఉంటే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలు ఉంటాయి. ఇది మనము వేరే ఇతర గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. ఇస్లాం ధర్మంలో విరుద్ధమైన విషయాలు లేవు. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకత. అలాగే 13, ఇస్లాం ధర్మం స్పష్టంగా, సులభంగా ఉంటుంది. అల్లా అంటున్నాడు, వలకద్ యస్సర్నల్ ఖురాన లిద్దిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్. ఖురాన్ అర్థం చేసుకోవడానికి గ్రంథాన్ని సులభంగా చేశాము, మరి దీని ద్వారా హితబోధను గ్రహించేవాడైనా ఉన్నారా? అలాగే 14, దాని ద్వారాలు, ఇస్లాం ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరిచి ఉన్నాయి, ఎవరి కోసం అది బంద్ లేదు. 15వ ప్రత్యేకత, ఇది ఉత్తమ ప్రవర్తన, సత్కర్మల వైపునకు ఆహ్వానిస్తుంది. అల్లా అంటున్నాడు, ఖుజిల్ అఫ్వ వఅముర్ బిల్ ఉర్ఫి వఅరిద్ అనిల్ జాహిలీన్. మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు, మంచిని బోధించు, మూర్ఖత్వంతో మూర్ఖులతో వాదానికి దిగకు. అలాగే అల్లా ఇలా సెలవిచ్చాడు, ఇద్ఫా బిల్లతి హియ అహసన్. చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. చెడు ద్వారా కాదు, చెడుని శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. ఈ విషయం గురించి ప్రవక్త శాస్త్రం యొక్క ప్రవచనాలు కోకొల్లలు. ఇక 16వది, ఇది బుద్ధి జ్ఞానాలను కాపాడుతుంది ఇస్లాం ధర్మం. మత్తు పదార్థాలను, బుద్ధిని చెడగొట్టే ప్రతి దానికి నిషేధిస్తుంది. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకత. దేని ద్వారా మనిషికి నష్టం ఉందో, దేని ద్వారా మనిషికి శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా నష్టం జరుగుతుందో దానికి ఇస్లాం నిషేధిస్తుంది. అల్లా సెలవిచ్చాడు, వలా తఖ్తులు అన్ఫుసకుం ఇన్నల్లాహ కాన బికుం రహీమా. మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాహకు మీరంటే ఎంతో దయ. అర్థం ఏమిటంటే మిమ్మల్ని మీరు చంపుకోకండి అంటే దీనికి వివరంలో పోతే చాలా ఉంది. ఒకటి, ఆత్మహత్య అనుమతి లేదు. రెండవది, మత్తు పదార్థాలు నష్టం చేసేవి, ఇబ్బంది కలిగించేవి, అనారోగ్యానికి గురి చేసేవి, అది కూడా దీని కిందకే వస్తుంది. సారాంశం ఏమిటంటే 16వ ప్రత్యేకత, బుద్ధి జ్ఞానాలను ఇస్లాం కాపాడుతుంది. అలాగే 17, ఇస్లాం తన సంపదలను రక్షిస్తుంది, కాపాడుతుంది. దానికి సంబంధించిన నియమాలు ఇస్లాం వివరించింది. ఖురాన్లో, హదీస్లో ఇస్లాం మనిషి ధనాన్ని సంపాదిస్తాడు, ఆ ధనాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా రక్షించుకోవాలి, దాని నియమాలు ఏమిటి, ఆదేశాలు ఏమిటి, పూర్తిగా ఒక ఇది సిలబస్ ఉంది ఇస్లాం ధర్మంలో. ఇది ప్రత్యేకత.
అలాగే 18వది ఇస్లాం ప్రాణాన్ని కూడా కాపాడుతుంది, హత్యను నిషేధిస్తుంది, హంతకునికి ఇహంలో హతం అని పరలోకంలో శాశ్వత నరకం అని బోధిస్తుంది. ఇది ఇస్లాం ప్రత్యేకత. అలాగే 19వది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుంది ఇస్లాం ధర్మం. కులు వషరబు వలా తుస్రిఫు, తినండి త్రాగండి మితి మీరకండి అంటుంది. మితి మీరితే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే 20వది మనిషికి స్వాతంత్రం ప్రసాదిస్తుంది ఇస్లాం, కానీ ఒక హద్దులో. స్వాతంత్రం అంటే ఏమిటి? విచ్చలవిడిగా నాకు ఇష్టం ప్రకారం నేను తింటాను, తాగుతాను, మాట్లాడతాను, చేస్తానని కాదు. ఇస్లాం ధర్మం మనిషికి స్వాతంత్రం ప్రసాదిస్తుంది ఒక హద్దులో, తనకు లేదా ఇతరులకు నష్టం చేకూర్చే నిషిద్ధానికి పాల్పడకూడదు అని బోధిస్తుంది. అభిమాన సోదరులారా, ఈ విధంగా ఇస్లాం ధర్మం యొక్క అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. నేను 20 ప్రత్యేకతలు తెలియజేశాను. అది ఏమిటి? మొదటిది అల్లా తరపున వచ్చిన ధర్మం ఇస్లాం ధర్మం. రెండవది ఇది ఇస్లాం ధర్మం, ఇది మొదటి ప్రత్యేకత. రెండవ ప్రత్యేకత ఏమిటి? మానవ మొదటి స్థితిని, అంతిమ గతిని, సృష్టి ఉద్దేశాన్ని స్పష్టంగా చెబుతుంది ఇస్లాం ధర్మం. మూడవ ప్రత్యేకత, ఇది స్వాభావిక ధర్మం, ప్రకృతి స్వభావానికి విరుద్ధం కాదు. నాలుగవది, ఇది మేధ ప్రాముఖ్యతను కాదనదు. అలాగే 5వ ప్రత్యేకత, ఇందులో విశ్వాసం మరియు ధర్మశాస్త్రం, జీవన విధానం సంపూర్ణంగా ఉంది. 6వ ప్రత్యేకత, ఇది మనిషి భావాలకు ప్రాముఖ్యతనిస్తుంది. 7వ ప్రత్యేకత, ఇది స్నేహితుల, శత్రువుల, తనవాళ్లు, పరవాళ్లు అని న్యాయం చేయదు. అందులో అందరికీ ఒక రకంగా న్యాయం ఉంటుంది. తన వాళ్ళకి ఒక న్యాయం, పరులకు ఒక న్యాయం అనేది ఇస్లాంలో ఉండదు. అలాగే 8వది, సత్యమైన సోదర భావం గల ధర్మం ఇస్లాం ధర్మం. 9వది, ఇది విద్య విఘ్నతలను పెంపొందిస్తుంది. అలాగే 10వ ప్రత్యేకత, ఇది పరస్పరం ప్రేమ, అప్యాయత, వాత్సల్యం మరియు దయ చూపవలసిందిగా కోరుతుంది. అలాగే 10వ ప్రత్యేకత పరస్పరం ప్రేమ గురించి చెబుతుంది. 11వ ప్రత్యేకత, ఇస్లాం పని చేయమని బోధిస్తుంది. 12వ ప్రత్యేకత, విరుద్ధ విషయాలు ఇస్లాంలో లేవు. 13వ ప్రత్యేకత, ఇది స్పష్టంగా సులభంగా ఉంది. 14వ ప్రత్యేకత, దాని ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరిచి ఉన్నాయి. 15వ ప్రత్యేకత, ఇది ఉత్తమమైన ప్రవర్తన, సత్కర్మల వైపునకు ఆహ్వానిస్తుంది. 16వ ప్రత్యేకత, ఇది బుద్ధి జ్ఞానాలను కాపాడుతుంది. 17వ ప్రత్యేకత, ఇస్లాం తన సంపదను రక్షిస్తుంది. 18వ ప్రత్యేకత, ఇస్లాం ప్రాణాలను కాపాడుతుంది. 19వ ప్రత్యేకత, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతుంది. 20వ ప్రత్యేకత, మనిషికి స్వాతంత్రం ప్రసాదిస్తుంది, కానీ ఒక హద్దులో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం పరంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.